చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ తెలంగాణ పీజీ సెట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. సో, ఏంటంటే జనరల్‌గా ఈ గేటు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి, దాంట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు, లేపోతే ఆ గేట్ రాయని వాళ్ళు వచ్చేసరికి ఈ లోకల్ సెట్ ఏదైతే ఉంటుందో పీజీ సెట్‌కి ప్రిపేర్ అవుతా ఉంటారు. సో, దాని గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, గేట్‌కి వచ్చేసరికి కోచింగ్‌లు తీసుకుంటారు, రాస్తారు. పీజీ సెట్‌కి వచ్చేసరికి అంత అవసరం లేదండి. ఎందుకంటే దీనికి నెగెటివ్ మార్కింగ్ ఉండదండి. అయితే ఇక్కడ దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటో కూడా చెప్తాను. అయితే ముందు ప్రిపరేషన్ ఏంటంటే, ప్రిపరేషన్‌కి వచ్చేసరికి ట్రిపుల్ ఈ వాళ్ళనుకోండి, జేబీ గుప్తా టెక్స్ట్ బుక్ ఉంటది. అది సరిపోతుంది. లేటెస్ట్ బుక్ తీసుకుంటే గేట్ బుక్కు సరిపోతుంది. ఓకేనా? సో, లేదు నేను టెక్స్ట్ బుక్స్ పరంగా చదువుకున్నానంటే, టెక్స్ట్ బుక్స్ మరి చదువు అయిపోయిన తర్వాత మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఎలా దొరుకుతాయి? దొరకవు. కాకపోతే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. ఈ జెన్‌కో, ట్రాన్స్‌కో ఇలా ఇచ్చేవి. సీఎస్‌సి వాళ్ళకి వచ్చేసరికి గేట్ కోచింగ్‌లు ఇచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ అని, లేకపోతే ఇంకా వచ్చేసరికి ఉంటాయి కొన్ని. వాటన్నిటికి కూడా మీరు వచ్చేసరికి ఆ మెటీరియల్ గనక తెప్పించుకోగలిగితే అంటే, ఇవాళ రోజున ఫ్లిప్‌కార్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ ఉంది. వాటిలో కొడితే వచ్చేస్తాయండి మెటీరియల్స్. సో, ఆ మెటీరియల్ పర్చేసింగ్ ఉంటది. సో, అది కొనుక్కున్నారంటే దాని ప్రకారం ప్రిపేర్ అయితే సరిపోతుంది. అది ఎలా ఉండాలి? మెటీరియల్ అనేది మీరు ప్రిపేర్ అయ్యేది సిలబస్ ప్రకారం ఉండాలి. నాకు తెలిసి గేట్ సిలబస్సే పీజీ సెట్‌కి ఉంటుంది. సో, సిలబస్ ప్రకారం ఉండాలి. ప్రతి దానికి కూడా ముందు థియరీ ఉండాలి. ఆ తర్వాత క్వెషన్‌లో ప్రాబ్లమ్ ఇస్తే వాటికి సొల్యూషన్స్ కూడా ఉండాలి. షార్ట్ కట్స్ బేస్‌లో అయితేనేమి, మామూలయితేనేమి. సో, అలాంటి బుక్స్ సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకేనా? సో, చేసుకున్న తర్వాత మీరు వచ్చేసరికి ఈ సిలబస్ అనేది ప్రతి సంవత్సరం మార్చరండి పీజీ సెట్‌కి. గేట్ సిలబస్ ఏదైతే ఉంటదో దాన్నే పెడతారు. సో, గేట్ ముందుగా జరుగుతుంది కాబట్టి ఫిబ్రవరి, మార్చిల్లో ఆ సిలబస్ పెట్టుకోండి. పాత పీజీ సెట్ అంతకుముందు ఇయర్ జరిగిన సిలబస్ డౌన్‌లోడ్ చేసుకోండి. పెట్టుకొని దాని ప్రకారమే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంట్లో కూర్చోండి. ఎట్లాగో జాబులు లెవ్వు అనుకుంటే, జాబులు ఉండేవాళ్ళు జాబులు ట్రై చేసుకుంటుంటే అది చేసుకుంటానైనా మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి కొన్ని మోడల్ పేపర్స్ ఉంటాయి. మెటీరియల్ కొనుక్కుంటారు కదా! ఆ మోడల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు వారానికి ఒక్కసారి వీక్లీ అసెస్మెంట్స్ అని, లేకపోతే మంత్లీ అసెస్మెంట్స్ అని, లేకపోతే ఓవరాల్ 100 మార్క్స్‌కి అయితే 100 మార్క్స్‌కని ఇలా మీరు ఎగ్జామ్స్ గనక మళ్ళీ పీజీ సెట్ వచ్చే లోపు గనక నంబర్ ఆఫ్ గనక మీరు ఓపిక ఉన్నంత వరకు రాశారనుకోండి, మీకు మీరే సెల్ఫ్ టెస్ట్ పెట్టుకొని చూడకుండా చేయాలి. ఎగ్జామ్‌లో కాపీ కొట్టినట్టు డిస్క్రిప్టివ్ లాగా చేస్తే కుదరదు. చూడకుండా చేసి ఆ తర్వాత కీ చూసుకున్నారనుకోండి, అయిపోయిన తర్వాత కరెక్ట్ ఎన్నొచ్చినాయి ఏంటని. ఇంప్రూవ్‌మెంట్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇలా ఉంటుందనమాట. ఇలా ప్రిపేర్ అయినట్టయితే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. కాదు ఏం ప్రిపేర్ అవ్వకుండా ఏకధాటిగా పెట్టుకుంటా అంటే క్వాలిఫై అవ్వచ్చు, క్వాలిఫై కాకపోవచ్చు. అది ఆ కీ ఇచ్చిన దాని మీద ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఒకటే పెడతారు. కొంతమంది రకరకాలు పెడతారు. రకరకాలు పెట్టే దానికే ఒక్కోసారి క్వాలిఫై అవుతుండదు. కొంతమంది ఏకధాటిగా పెట్టినా ఒక్కోసారి క్వాలిఫై కాదు. అందుకని ప్రిపేర్ అవ్వడం బెటర్. అందుట్లో మీరు ఈజీ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి. మీరు చేయగలను అన్న వాటి మీద, మీకు ఇంట్రెస్ట్ ఉన్న యూనిట్స్ మీద ఎక్కువ శాతం కాన్సంట్రేట్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత ఇది. అది కూడా మీరు కోర్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో మీ సీఎస్ఈ అనుకోండి, మీ సీఎస్ఈ సబ్జెక్ట్‌లో ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత మిగతా మ్యాథ్స్, ఈ మిగతా ఏమన్నా ఔట్ సైడ్ చూస్తే ఔట్ సైడ్ ఈసీ అలాంటివి. ఈసీ వాళ్ళు అంతే, ట్రిపుల్ ఈ వాళ్ళు అంతే, మెకానికల్ వాళ్ళు అంతే, సివిల్ వాళ్ళు అంతే, మైనింగ్ వాళ్ళు అంతే. అలా ఉంటుంది. ఓకేనా? అలా చేశారంటే మీకు వచ్చేసరికి ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. మరి ఈ గేట్‌కి, పీఈ సెట్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? దీనికి ఉన్న అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. గేట్‌కి ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటంటే అండి, స్టైపెండ్ వస్తదండి. మంత్లీ స్టైపెండ్స్. యూనివర్సిటీలో వాటిలో సీట్ వస్తది. రెండోది వచ్చేసరికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కి వచ్చేసరికి గేట్ కంపల్సరీ చేశారు చాలా వాటికి. మంచి స్కోర్ వచ్చిందంటే మీకు జాబ్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మూడోది ఏంటంటే మీకు సీటు కళ్ళకద్దుకొని ఇస్తారు ఎక్కడ పడితే అక్కడ. మంచి మంచి వాటిలో గేట్‌లో క్వాలిఫై అయితే. సో, ఇక డిసడ్వాంటేజ్ ఏంట్రా బాబు అంటే దానికి వచ్చేసరికి కోచింగ్ కంపల్సరీగా ఉండాలి. కోచింగ్ లేకపోయినా టాలెంట్ ఉన్నోళ్ళు తెచ్చుకున్న వాళ్ళున్నారు. ఇక రెండోది ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ ఉంటదండి. 3 ఆన్సర్‌లు కరెక్ట్ అయ్యి, ఒక ఆన్సర్ తప్పైతే, లేకపోతే ఒక ఆన్సర్ కరెక్ట్ అయ్యి, 3 ఆన్సర్‌లు తప్పైతే, సో, ఈ మూడిటికి నెగెటివ్ మార్కింగ్ ఉంటది కాబట్టి ఆ ఒక్క మార్క్ పోద్ది. అది గేట్‌కున్న డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్. ఇక పీఈ సెట్‌కి ఉన్న
అడ్వాంటేజెస్ చూసుకుంటే పీఈ సెట్కి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ ఉండదండి. రెండోది, మీరు ప్రిపేర్ అయినా ప్రిపేర్ కాకపోయినా మీరు తెలివితేటల ప్రకారం పెట్టుకున్నారనుకోండి, అది చివరిలో గుర్తున్న వరకు చదివిందంతా పెట్టుకొని ఎంతో కొంత మీడియం నాలెడ్జ్ పెట్టుకుంటే క్వాలిఫై అవుతారు. తెలంగాణ స్టేట్ వరకు మీకు సీటు దొరుకుతుంది. తెలంగాణ రాస్తారు కాబట్టి మీరు. మరి డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీనికి స్టైఫండ్ ఉండదు, వేరే రాష్ట్రాలకు పోయి జాయిన్ అవ్వడానికి ఉండదు. ఓన్లీ ఇది తెలంగాణ పీఈ సెట్ కాబట్టి తెలంగాణలో ఉన్న కాలేజీలు మాత్రమే మీకు అలాట్ చేయబడతాయి. అడ్మిషన్ పక్కా. అయితే మరి చాలామంది అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే పీజీ సెట్ ఇచ్చేసి యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోకూడదు. తెచ్చుకోవచ్చు, యూనివర్సిటీలో సీట్లు పీజీ సెట్కి కూడా అలాట్ చేస్తారు, జేఎన్టీహెచ్లో కూడా అలాట్ చేస్తారు. కాకపోతే మంచి ర్యాంక్ రావాలి. మీరు గేట్ స్కోర్ ఎలా అంటారో ఇక్కడ మంచి ర్యాంక్ రావాలి. ఓసీకి అయితే ఇంత ర్యాంకు, బీసీకి అయితే ఇంత ర్యాంకు, ఎస్సీ ఎస్టీకి అయితే ఇంత ర్యాంక్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అంతకుముందు వీడియోలు చేశానండి, దాంట్లో ఉంటుంది చూడండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ నార్మలైజేషన్ ప్రక్రియ ఏంటంటే క్వశ్చన్ పేపర్ మారుస్తున్నారు కాబట్టి నార్మలైజేషన్ పెడుతున్నారు. సో ఆ పద్ధతి పెడితే వీటికి కూడా మీరు బుక్ అయిపోతారు. నాకు తెలిసి వాటిని పెట్టరండి, ఎందుకంటే అవి వచ్చేసరికి జాబ్స్ ప్రతి ఒక్కరికి కావాలి, వాళ్ళ నెసెసిటీ కాబట్టి. ఇవి వచ్చేసరికి అడ్మిషన్స్ వస్తే జాయిన్ అవుతాం, లేకపోతే లేదు, రియంబర్స్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది కాలేజీ వాళ్ళకి అవసరం కాబట్టి. సో దీనికి నాకు తెలిసి అయితే పెట్టరు కూడా. మీరు ఇదే పందాలో ప్రిపేర్ అయినట్టయితే మీకు సీటు గ్యారంటీగా వస్తుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు టీజీలో వచ్చేసరికి పీఈ సెట్ రాస్తే రియంబర్స్మెంట్ వస్తుందా? రియంబర్స్మెంట్ వస్తుంది, కాకపోతే పక్క రాష్ట్రాల్లో వచ్చేసరికి మీకు రియంబర్స్మెంట్ రాదు. అటానమస్ కాలేజీలో కూడా రియంబర్స్మెంట్ వస్తుందా అంటే వస్తుందండి. అయితే వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్లో బీసీలకి ఎంతో పర్సంటేజ్ వరకు రియంబర్స్మెంట్ ఇస్తాం, ఆ తర్వాత మిగతా మీరు కట్టుకోవాలంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. ఓకేనా? సో ఓవరాల్గా అయితే నాకు తెలిసినవన్నీ మీకు చెప్పాను. ఇంకోటి ఏంటంటే పీఈ సెట్కి గేట్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే గేట్ వచ్చేసరికి ఏంటంటే 1 year 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు రాసుకుని మంచి స్కోర్ వస్తే నెక్స్ట్ 3rd yearలో ఉన్నాను అనుకోండి, లేదా 5th yearలో ఉన్నాను అనుకోండి, వచ్చే సంవత్సరం కావాలంటే వచ్చే సంవత్సరం, ఆ తర్వాత కావాలంటే ఆ సంవత్సరం, అదే ఇచ్చిన టైం లిమిట్ బట్టి. మరి పీజీ సెట్కి ఈ సంవత్సరం ఈ సంవత్సరమే, వచ్చే సంవత్సరం. ఈ సంవత్సరం నాకు 2వ ర్యాంక్ వచ్చింది, నేను వచ్చే సంవత్సరం జాయిన్ అవుతాను, నాకు ఇక్కడ సబ్జెక్టులు అవ్వలేదు అంటే కుదరదండి. మరి ఇప్పుడు వచ్చేసరికి ఎవరైనా రాయొచ్చా పీజీ సెట్? ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు దానికి ఏమైనా పర్సంటేజ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటాయంటే అలాంటివి ఏమీ ఉండవు. నువ్వు ఫెయిల్ అయినా రాయొచ్చు, పాస్ అయినచ్చు. కాకపోతే అడ్మిషన్ టైం కల్లా నువ్వు పీసీసీఎంఎం తెచ్చుకొని సర్టిఫికెట్లు అన్ని తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి. అప్పటికి కూడా అవ్వకపోతే నీ ర్యాంక్ అనేది క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవటమే. ఓకేనా? సో పీఈ సెట్ రాయకుండా మనం జాయిన్ అవ్వచ్చా అంటే జాయిన్ అవ్వచ్చు, మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు, డబ్బులు కట్టుకోవాలి. దీనికి రీఎంబర్స్మెంట్ ఏమంటే దానికి సెపరేట్ వీడియో చేస్తాను.